హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 88. నేను 16:8 విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి కొన్ని స్ప్రౌట్స్, ఇంకా కొంచెం మస్క్ మిలాను, కొన్ని డేట్స్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి కొర్రలతో కిచిడి చేసుకున్నాను. దానికి ఎర్లీ మార్నింగే నేను 1 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. దానిలో ఒక పావు గ్లాసు పెసరపప్పు, ఇంకా ఒక పావు గ్లాస్ ఎర్రకంది పప్పు తీసుకున్నాం. మొత్తం మనం కావాలి అంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, హాఫ్ గ్లాసు. కాకపోతే నేను 2 కలిపి చేసుకుందాం అని చెప్పేసి ఒక పావు గ్లాస్ పెసరపప్పు, పావు గ్లాసు ఎర్రకంది పప్పు తీసుకుని ఈ 3 కూడా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకుని ఇవి ఎర్లీగా అంటే 6 o'clock సోక్ చేసుకుంటే మనం 12 o'clockకి కుక్ చేసుకోవడానికి అవుతుంది. నేను అందుకని చెప్పేసి ఇది ఎర్లీ మార్నింగ్ అయితే దీన్ని వాష్ చేసి సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే కంపల్సరీ 6 to 8 hours అయితే సోక్ చేసుకోవాల్సింది కంపల్సరీ. ఇది నేను ఎర్లీ మార్నింగ్ సోక్ చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ 12:30 టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవడానికి చూసినప్పుడు ఇలా సోక్ అయి ఉన్నాయి. బాగా మంచిగా సోక్ అయింది అన్నీ కూడాను, పప్పులు ఇంకా కొర్రలు కూడాను. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకుని అంటే వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకుని కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. నేను కొర్రలు ఇంకా పప్పు కలిపి 2 కలిపి 1.5 గ్లాస్ వరకే తీసుకున్నాను కదా. ఈ 1.5 గ్లాస్కి నేను 4.5 glasses వాటర్ వేసుకుంటున్నాను. అంటే గ్లాస్కి 3 glasses వాటర్ వేసుకోవాలి. అయితే నేను 4.5 glasses వాటర్ అయితే వేసాను. ఇంకా దీనిలోకి టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఇంకా ఒక 1/2 tablespoon పసుపు వేసి మొత్తం అంతా కలిపేసి కుక్కర్ పెట్టుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యి పక్కన పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ దింపేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర ఒక 1 tablespoon లేకుంటే 1/2 tablespoon అయినా పర్లేదు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మంచిగా చిట్పట అన్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న జింజరు, గార్లిక్, పచ్చిమిర్చి ఈ 3 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 కొంచెం ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్, ఎక్కువ మరి అవసరం లేదు, కొంచెం ఒక చిన్న ఆనియన్ సన్నగా ముక్కలుగా చాప్ చేసుకుని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంటే కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ఇంకా క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. మనకి కావాలి అంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. మన చాయిస్ వెజిటేబుల్స్ అనేది. నేనైతే 2 రకాల వెజిటేబుల్స్ వేసుకుందాం అనుకున్నాను, అందుకని క్యారెట్ ఇంకా క్యాబేజ్ అయితే వేసుకున్నాను. అవి 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలు 2 సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఇంకా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 5 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసుకున్న కొర్రలు ఇంకా పప్పుతో చేసుకున్న కిచిడి ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉంది. నేను 4.5 glasses వాటర్ పోసాను, బట్ నేను ఇంకా కొంచెం లూజ్గా చేసుకోవాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకొక 1/2 glass వాటర్ వేరే స్టవ్ మీద కొంచెం వేడి చేసుకుని హాట్ వాటర్ అయితే దీనిలోకి వేసుకున్నాను. కావాలి అంటే 5 glasses వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలాగైనా తీసుకోవచ్చు, కానీ కాకపోతే నాకు ఇంకొంచెం లూజ్గా కావాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకో 1/2 glass వాటర్ అయితే ఎక్స్ట్రా వేసి కొంచెం సేపు ఒక 5 minutes ఉడికించుకుని ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, మన చాయిస్ కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. నేనైతే దీనిలో కొంచెం గీ యాడ్ చేసి అయితే తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం దీనిలోకి గీ యాడ్ చేసుకుంటేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చి కొర్రలతో చేసిన కిచిడి తీసుకున్నాను. 3 o'clock టైంలో ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము. లోకి 2 మల్టీగ్రెయిన్ చపాతీస్, బీట్రూట్ ఇంకా పచ్చి కొబ్బరితో చేసిన ఫ్రై, ఆకుకూర పప్పు అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.